హలో ఎవరివన్. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అవడం అయితే జరిగింది. అప్లై చేసుకునే దానికి లాస్ట్ డేట్ 22 ఫిబ్రవరి. అప్లై చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 7x + 12 = 0. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. x² - 7x + 12 = 0. ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కుందాం, మూలాలు కనుక్కుందాం. షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే -7 రావాలి, మల్టిప్లై చేస్తే 12 రావాలి. మీరే గెస్ చేయండి. 2 నెంబర్స్ ఉన్నాయి, యాడ్ చేస్తే -7, మల్టిప్లై చేస్తే 12. అంటే ఏ నెంబర్స్? -4, -3. యాడ్ చేస్తే -7, మల్టిప్లై చేస్తే +12. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ అని రాయాలి, అంతే. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చి 4,3. రూట్స్ అంటే 4, 3. ఇక్కడ ఏబి రూట్స్ అన్నారు కదా, అంటే ఏ వాల్యూ 4, బి వాల్యూ 3. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ క్యూబ్ అంటే 4 క్యూబ్, బి క్యూబ్ అంటే 3 క్యూబ్, డివైడెడ్ బై ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 1. 4 క్యూబ్ అంటే 64, 3 క్యూబ్ అంటే 27. యాడ్ చేస్తే 91. నెక్స్ట్ 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 16 ప్లస్ 9 25, 25 ప్లస్ 1 26, 91/26. డివిజన్ చేయండి. నెక్స్ట్ 3s 18, 3 to 6 7, 11లో 8 పోతే 3, 8లో 7 పోతే 13. అంటే ఆన్సర్ 3తో ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 3 పాయింట్ సంథింగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. కావాలంటే చేయండి. 26 5 ఎంత? 130. అంటే ఆన్సర్ 3.5. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి అండర్టుక్ టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 600 రూపీస్. ఇక్కడ ఏబి వచ్చి ఒక వర్క్ని తీసుకున్నారు. ఆ వర్క్ వాల్యూ ఎంత? 600. ఏ ఒక్కడే 4 డేస్లో చేస్తాడు. ఏ వచ్చి ఒకవేళ ఫుల్ వర్క్ని కంప్లీట్ చేస్తే అతనికి ఎంత వస్తుంది? 600 వస్తుంది. 4 డేస్కి 600 వస్తుంది. అంటే 1 డేకి ఎంత వస్తుంది? 150 రూపీస్ వస్తుంది. బి వచ్చి 6 డేస్లో ఫుల్ వర్క్ చేస్తాడు. ఫుల్ వర్క్ చేస్తే 600 రూపీస్ వస్తుంది. బికి 1 డేకి 100 రూపీస్ వస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ సి, అంటే ముగ్గురు కలిసి పనిచేశారు. ఏబిసి ఎన్ని డేస్ పనిచేశారు? 2 డేస్ పనిచేశారు. చూడండి, ఏకి 1 డేకి 150 వస్తుంది. 2 డేస్ పనిచేస్తే 300 రూపీస్ వస్తుంది. బికి 1 డేకి 100 రూపీస్, 2 డేస్ పనిచేస్తే 200 రూపీస్. ఆ వర్క్ వాల్యూ 600 కాబట్టి ఏకి బికి కలిపి 500 వస్తే సికి ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఎలా అంటే 600లో 500 తీసేస్తే 100 రూపీస్. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 6 8 16 18 36 ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ డబుల్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే +2 చేశాడు. ప్రతిసారి డబుల్ చేశాడు, మళ్ళీ +2 చేశాడు. డబుల్ చేశాడు,
మళ్ళీ ఏం చేస్తాడు, +2. 36 + 2 38. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ 3-digit నెంబర్స్ డివిజిబుల్ బై 2 or 5. ఇక్కడ 3-digit నెంబర్స్ అంటే 100 నుంచి 999 వరకు. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి, టోటల్ 999, వాటిలో 99 లేవు కదా. అంటే 100 నుంచి 999 అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 900 నెంబర్స్ ఉంటాయి. ఈ 900 నెంబర్స్లో 450 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 450 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఏమడిగారు, డివిజిబుల్ బై 2 or 5 అన్నారు. ఈవెన్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా దేంతో డివైడ్ అవుతాయి, 2తో డివైడ్ అవుతాయి. ఇప్పుడు 2తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2తో డివైడ్ అయ్యే నెంబర్స్ 450 ఉన్నాయి. నెక్స్ట్ 5తో డివైడ్ అయ్యే నెంబర్స్ చూద్దాం. నెక్స్ట్ 100 నుంచి 995. 3-digit నెంబర్స్ అంటే 100 నుంచి 999 వరకు వస్తుంది. 5తో డివైడ్ అయ్యే నెంబర్స్ అంటే 100, 105 అండ్ సో ఆన్ 995 వరకు. ఇక్కడ చూడండి, 5 × 20 100. సేమ్ అదే విధంగా 5 × 5 1s 5 49, 5 9s 45, 5 9s. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి, 199 ఉన్నాయి. 5 కామన్ కాబట్టి 199 ఉన్నాయి. 199లో 19 మిస్ అయిపోయినాయి. 20 నుంచి స్టార్ట్ అయిందంటే 19 మిస్ అయిపోయినాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 180 ఉన్నాయి. 3-digit నెంబర్స్ 5తో డివైడ్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయంటే 180 ఉన్నాయి. ఫస్ట్ 2 చూస్తే 450, 5 చూస్తే 180 ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ అంటే ప్లస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 2తో 5తో రెండింటితో పోయేటి ఉంటాయి. అంటే 2 × 5 ఎంత, 10. 10తో డివైడ్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయో చూద్దాం. 10తో డివైడ్ అయ్యేటివి అంటే 100, 110 అండ్ సో ఆన్ 990 వరకు. 10 × 10 అండ్ సో ఆన్ 10 × 99. చూడండి, మొత్తం 99 ఉన్నాయి. ఇక్కడ 10తో స్టార్ట్ అయినాయి అంటే 9 మిస్ అయిపోయినాయి. అంటే ఎన్ని ఉంటాయి, 90 ఉంటాయి. ఇక్కడ 10తో డివిజిబుల్ అయ్యేటివి 2తో కౌంట్ చేసాం, 5తో కౌంట్ చేసాం. 2 టైమ్స్ కౌంట్ చేసాం కాబట్టి అవి తీసేయాలి. తీసేయండి. 450 + 90 అంటే ఆన్సర్ ఎంత, 540. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఎలా చేసామంటే 2 or 5 అన్నారు. ఫస్ట్ 2తో డివైడ్ అయ్యేటివి 450 ఉన్నాయి, 5తో డివైడ్ అయ్యేటివి 180 ఉన్నాయి. 2, 5 రెండిట్లో కామన్గా 10తో డివైడ్ అయ్యేటివి ఉంటాయి కాబట్టి అవి తీసేయాలి. 10తో డివైడ్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయి, 90 ఉన్నాయి. ఎంత చేయకుండా కూడా 2తో డివైడ్ అయ్యేటివి 450 ఉన్నాయి. అంటే ఆన్సర్ 450 కన్నా ఎక్కువ ఉంటుంది. 450 కన్నా ఎక్కువ ఒకే ఒక ఆప్షన్ ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ మదర్, సన్, డాటర్ ఎంతనిచ్చారు, 70. మదర్ ఈస్ thrice as old as son. మదర్ నేమని రాయొచ్చు, 3 years అని రాయొచ్చు. డాటర్ ఈస్ 5 years older than her brother. ఆమెకి బ్రదర్ అంటే మదర్కి ఏమవుతాడు, సన్ అవుతాడు. అంటే ఇప్పుడు డాటర్ నేమని రాయొచ్చు, 5 years older than సన్ అని రాయొచ్చు. నెక్స్ట్ 3s, 4s, 5s. 5s is equal to 65. 70లో 5 పోతే 65. 5 1s, 5 3s. ఇక్కడ ఏమడిగారు, మదర్ ఏజ్ అడిగారు. మదర్ ఏజ్ అంటే 3 years.
3 into 13 అంటే 39 years. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4 స్క్వేర్ అంటే 16. స్క్వేర్ రూట్ క్యాన్సల్ 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. 4 into 5 20. 4 into 5 20. -20 -10 అంటే -30. 16 + 8 24. 24లో 30 తీసేస్తే -6 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ రూట్స్ ఆఫ్ అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయడం మంచిది. రూట్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ ఆప్షన్స్లో ఉంటుంది. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూ 8 తీసుకుందాం. ఎక్స్ వాల్యూ 8 తీసుకుంటే 2 into 8 16. 16 + 9 25. సాటిస్ఫై అయిందా? స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. 5 + 8 13. అంటే 8 వచ్చి కరెక్ట్. నెక్స్ట్ 6 చెక్ చేద్దాం. 2 into 6 12. 12 + 9 21. √21 ఎక్స్ వాల్యూ 6 కదా. ఇది వచ్చి 13కి ఈక్వల్ కాదు. అంటే 6 వచ్చి రాంగ్. అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 2 చెక్ చేద్దాం. అంటే ఎక్స్ వాల్యూ 2. 2 into 2 4. 4 + 9 13. √13 ఎక్స్ వాల్యూ 2 కదా. ఇది కూడా సాటిస్ఫై కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి 20. థర్డ్ ఆప్షన్ 20. సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 20 40. 40 + 9 + 20 = 13. √49 అంటే 7. √49 అంటే ±7 వస్తుంది. ఇక్కడ 13 ఇక్కడ 20. 13 - 20 అంటే -7 ఈక్వల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 a². ఎంతని ఇచ్చారు? 25 √3 అని ఇచ్చారు. √3 √3 క్యాన్సల్. a² = 100. 25 into 4 100. a² = 10². అంటే ఏ వాల్యూ 10. ఇక్కడ ఏమడిగారు? సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే 10. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రాణి సిస్టర్ ఈజ్ 4 years more than హర్ ఏజ్. అంటే సిస్టర్ ఏజ్ రాణి కన్నా 4 years ఎక్కువ. సిస్టర్ ఏజ్ 28. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే రాణి ఏజ్ కనుక్కోవాలి. 28లో 4 పోతే 24. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 7 and 11? నెక్స్ట్ ఫస్ట్ 7తో చెక్ చేద్దాం. 1771. 7 2s 14. 7 5s 35. 21. 7 3s 21. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 7తో డివిజిబుల్ అవుతుంది. ఏదన్నా ఒక నెంబర్ 11తో డివిజిబుల్ కావాలంటే ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ ఈక్వల్ కావాలి. 1 + 7 8. 7 + 1 8. ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ ఈక్వల్ కాబట్టి ఈ నెంబర్ 11తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 729 అంటే 27. స్క్వేర్ రూట్ ఆఫ్ 1681. 40 స్క్వేర్ అంటే 1600. 41 స్క్వేర్ అంటే 1681. నెక్స్ట్ 24 స్క్వేర్ 576. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1849. ఎలా చెప్పచ్చు? నెక్స్ట్ 40 స్క్వేర్ ఎంత? 1600.
43 స్క్వేర్ వచ్చి 1849. స్క్వేర్ రూట్ ఆఫ్ 1849 అంటే 43. That's 43. నెక్స్ట్ యాడ్ చేయండి, లేదంటే యూనిట్ డిజిట్ ఫోకస్ చేసినా చాలు. 7 + 1 8, 8 + 4 12, 12లో 3 పోతే 9. ఆన్సర్ 9తో ఎండ్ కావాలి, లేదంటే అడిషన్ సబ్ట్రాక్షన్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? 49. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని ఏమంటామంటే ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఈక్వల్ అని. 48:x x 75. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 48 × 75 x × x. నెక్స్ట్ 48 ఏమని రాయొచ్చు? 4 × 12 అని రాయొచ్చు. 12 4s ఎంత? 48. 4 × 75 అంటే 300 x². 12 × 300 3600. x² 60². అంటే x వాల్యూ ఎంత? 60. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫార్ములా 4πr². ఎంతనిచ్చారు? 36π అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? రేడియస్ ఆఫ్ ద స్పియర్. π క్యాన్సల్, 4 9s. r² 3². అంటే r వాల్యూ ఎంత? 3. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్. పెరిమీటర్ ఫార్ములా 2πr. ఎంత ఇచ్చారు? 88/7. 2 × π అంటే 22/7. r 88/7. 2 × 22 44. 44 2s. అంటే r వాల్యూ ఎంత వస్తుంది? 2. ఫైండ్ పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా 4a. లెంత్ ఆఫ్ హూచ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ వచ్చి రేడియస్ కి ఈక్వల్. రేడియస్ ఎంత? 2. పెరిమీటర్ అంటే 4a. a వాల్యూ 2. 4 × 2 8. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ √294/25. ఇక్కడ మల్టిప్లై చేయాలా, ఇక్కడ యాడ్ చేయాలి? నెక్స్ట్ 25. నెక్స్ట్ 25 × 29. 25 × 29 మల్టిప్లై చేద్దాం. 29 ఏమని రాయొచ్చు? 25 + 4 అని రాయొచ్చు. 25 × 25 625. 25 × 4 100. మల్టిప్లై చేస్తే 725 వస్తుంది. 725 ఒక 4 729. √729 అంటే 27. √25 అంటే 5. 5 5s 25. 4 మిగులుతుంది 40. 5 8s. 5 5s 25. 2 మిగులుతుంది 20 కదా. 5 4s. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ certain sum ఫర్ 18 months. ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. ఎన్ని మంత్స్కి? 18 monthsకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.5%. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే 62.5 రూపీస్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 14 monthsకి క్యాలిక్యులేట్ చేశారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 6%. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ కనుక్కోవాలి. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 62.5. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. P టైం పీరియడ్ అంటే 18 months. మంత్స్ని ఇయర్స్ చేయాలంటే డివైడెడ్ బై 12.
R value 5.5. Next, principal time period 14. Months ni years చేయాలంటే divided by 12. Rate of interest 6 by 100. దీన్ని సాల్వ్ చేస్తే మనకు p వాల్యూ వస్తుంది. సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ గా ఉంది, ఇది కామన్ తీసేయండి. 62.5 p by 1200 18 into 5.5 మల్టిప్లై చేయండి. 18 into 5.5 18 5s 90 18 5s 90 99 18 into 5.5 అంటే ఎంత వస్తుంది? 99 వస్తుంది. 14 6 84 62.5 లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 1200 ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 99లో 84 తీసేస్తే 15. నెక్స్ట్ 3 5s లేదంటే 15 1s 15 8s. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. p అంటే 625 into 8. ఇక్కడ 0.0 క్యాన్సిల్ అయిపోతాయి. 625 into 8 25 8s 200 6 8s 48 50. ఆన్సర్ 5000. సెకండ్ ఆప్షన్. A trader marked price of an article at 1 2/5 times cost price. కాస్ట్ ప్రైస్ నే 100 అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఏమనుకుందాం 100. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 5 into 1 5 5 plus 2 7 7/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 100 కదా, కాస్ట్ ప్రైస్ 100 520s అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 140. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాం. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 17/20 ఆఫ్ మార్కెట్ ప్రైస్ అన్నారు. మార్కెట్ ప్రైస్ ఎంత? 140. 21s 27s 17 7s ఎంత? 119. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ గెయిన్. గెయిన్ అన్న ఒకటే, ప్రాఫిట్ అన్న ఒకటే. ఫార్ములా ఏమంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 19/100. కాస్ట్ ప్రైస్ అంటే 100 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 19%. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిసానెస్ట్ డీలర్ సెల్స్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అతను ఎంత రేటు కొంటే అంతే రేటుకి సేల్ చేస్తాడు, కానీ అతను ఏం యూస్ చేస్తా ఉన్నాడు? ఫాల్స్ వెయిట్. ఇలా ఫాల్స్ వెయిట్ యూస్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వస్తూ ఉంది? 25% ప్రాఫిట్ వస్తుంది. ఇలా ఫాల్స్ వెయిట్ యూస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా. ఎలా కనుక్కోవాలంటే ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్ డివైడెడ్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ వెయిట్ యూస్ చేయడం వల్ల అతని ప్రాఫిట్ ఎంత వస్తుంది? 25% వస్తుంది. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ గ్రెయిన్స్ డస్ హీ గివ్ ఫర్ కిలోగ్రామ్. కిలోగ్రామ్ అంటే 1 kg. 1 kg అంటే ట్రూ వెయిట్ ఎంత? 1000 grams. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఫాల్స్ వెయిట్ కనుక్కోవాలి. ఎఫ్ అంటే ఫాల్స్ వెయిట్. ఫాల్స్ బై ఫాల్స్ అంటే 1 వస్తుంది. 25 1s 25 4s. రైట్ సైడ్కి వెళ్తే 1/4. 1000 బై ఫాల్స్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1 అంటే 5/4. నెక్స్ట్ 5 200s అంటే ఫాల్స్ వెయిట్ వచ్చి 200 into 4 అంటే 800 grams. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. a⁴ ప్లస్ 1/a⁴ ఇజ్ ఈక్వల్ టు 34. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే a⁴6 ప్లస్ 1/a⁴6 ఎలా కనుక్కోవాలో చూడండి. నెక్స్ట్ దీన్ని
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫార్మేట్లో రాద్దాం. ఏ పవర్ 4ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్లస్ 1/ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ప్లస్ 2ab ఉండాలి కదా, 2ab. ఇక్కడ లెఫ్ట్ సైడ్ +2 రాసాం కాబట్టి రైట్ సైడ్ కూడా +2 రాయాలి. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ 1/ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 36. 36 అంటే 6 స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ అంటే మనకేమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ 1/ఏ స్క్వేర్ ఎంత వస్తుంది, 6. కానీ క్వశ్చన్లో ఏమడిగారు, ఏ పవర్ 6 ప్లస్ 1/ఏ పవర్ 6. ఎలా చేయాలో చూడండి. ఏ పవర్ 4 ప్లస్ 1/ఏ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 1/ఏ స్క్వేర్. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ పవర్ 6 వస్తుంది. ఏ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ పవర్ 6. నెక్స్ట్ ఏ పవర్ 4 ఇంటూ 1/ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 1/ఏ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1/ఏ స్క్వేర్ వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1/ఏ పవర్ 6. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. 4 + 2 ఎంత, 6. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఏ పవర్ 4 ప్లస్ 1/ఏ పవర్ 4 అంటే 34. ఏ స్క్వేర్ ప్లస్ 1/ఏ స్క్వేర్ అంటే 6. నెక్స్ట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ పవర్ 6 ప్లస్ 1/ఏ పవర్ 6. 34 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 204 వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ 1/ఏ స్క్వేర్ అంటే 6 కదా, రైట్ సైడ్కి వెళ్తే -6 అంటే ఆన్సర్ 198. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 10. ఇక్కడ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ ఎంత, 10. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఒక ఆర్డర్లో ఉంటాయి. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ ఎంత, 10. ఇక్కడ ఏమడిగారు, ఫైండ్ ద నెంబర్స్ అట్ ద సెంటర్ when these 5 numbers are arranged in ascending order. సెంటర్లో ఉండే నెంబర్ ఏమని అడిగారు. సెంటర్లో ఉండే నెంబర్ ఎంత, 10. యావరేజ్ 10 అంటే మిడిల్ నెంబర్ కూడా 10. 10 తర్వాత ఏమొస్తుంది, 12. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ కదా. 12 తర్వాత 14. 10 ముందర 8, 6. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2/RH. ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చారు, 14. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్, 14 అని ఇచ్చారు. అంటే R వాల్యూ ఎంత, 7. 2 ఇంటూ 5 అంటే 22/7. R వాల్యూ 7, H వాల్యూ 24. సాల్వ్ చేసే ఆన్సర్ని కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఫస్ట్ సర్కిల్ వచ్చి స్మార్ట్ ఫోను, సెకండ్ సర్కిల్ వచ్చి ల్యాప్టాప్, థర్డ్ సర్కిల్ వచ్చి టెలివిజన్. ఇక్కడ ఏమడిగారు, హౌ మెనీ పీపుల్ యూజ్ బోత్ ల్యాప్టాప్ అండ్ టెలివిజన్. ఇది ల్యాప్టాప్, ఇది టెలివిజన్. ల్యాప్టాప్ టెలివిజన్ రెండు యూజ్ చేసేవాళ్ళు. అంటే 19 + 23 అంటే ఎంత వస్తుంది, 42. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెంబర్ సిరీస్ ఇచ్చారు 7, 56, 28, 224, 112. ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్సే చూద్దాం. 7, 28 అంటే ఇంటూ 4 చేస్తారు. 28, 112 అంటే ఏం చేస్తాడు, ఇంటూ 4. ఇక్కడ కూడా ఇంటూ 4 చేశారు. ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఇంటూ 4. 224 ఇంటూ 4 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 896. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇక్కడ మనం అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. 11.998 అంటే 12. 12/2 అంటే
6, 3.9991 అంటే 4, 14.9929 అంటే 15, -10, 6 4s 24, 24 ఒక 15, 39, 39లో 10 పోతే 29, అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్స్ సోల్డ్ ఫర్ ద ఇయర్ 2017-21. 2017 కంప్యూటర్స్ సోల్డ్ ఎంత? 60. అన్ని వాల్యూస్ థౌజండ్స్లో ఉన్నాయి అంటే 60,000. 2021 కంప్యూటర్స్ 40 అంటే 40,000. డిఫరెన్స్ వచ్చి 20,000. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, tan theta వాల్యూ 4 అని ఇచ్చారు. tan theta అంటే sin theta బై cos theta. ఇక్కడ అన్నిటినీ cos theta తో డివైడ్ చేయండి. cos theta బై cos theta 1, sin theta బై cos theta అంటే tan theta. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని cos theta తో డివైడ్ చేస్తాం. sin theta బై cos theta అంటే tan theta. నెక్స్ట్ cos theta బై cos theta అంటే క్యాన్సల్ అయిపోతుంది, 1 వస్తుంది. 4 ప్లస్ tan theta అంటే 4 అని ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. tan theta అంటే 4, 4 into 2 8, 8 plus 4 12, 4 into 4 16, 16లో 1 పోతే 15. నెక్స్ట్ 3 4s 3 5s, ఆన్సర్ 4/5. ఆప్షన్ లేదు కదా, ఆన్సర్ వచ్చి 12/15, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మీన్ ఆఫ్, ఇక్కడ 5 నెంబర్స్ ఇచ్చారు, 5 నెంబర్స్ మీన్ 26. మీన్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. 5 నెంబర్స్ ఉన్నాయి, 22 25 27 24 x డివైడెడ్ బై 5 ఎంతనిచ్చారు? 26. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇది చాలా ఈజీ, మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, PQR జాయింట్లీ స్టార్ట్ ఏ బిజినెస్. ఇక్కడ 3 పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనం పార్ట్నర్షిప్లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో రాసుకోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. PQR, P ఇన్వెస్ట్మెంట్ 25,000 6 months, Q ఇన్వెస్ట్మెంట్ 44,000 5 months, R ఇన్వెస్ట్మెంట్ 50,000 ఎన్ని మంత్స్? 3 months. క్యాన్సలేషన్ చేయండి. నెక్స్ట్ 5 5s 5 1s 5 10s, 30:44:30. నెక్స్ట్ టోటల్ ప్రాఫిట్. టోటల్ అంటే ఎన్ని పార్ట్స్? 104 పార్ట్స్. టోటల్ అంటే 104 పార్ట్స్. ఎంతనిచ్చారు? 1,04,000. అమౌంట్ రిసీవ్డ్ బై P. P అంటే ఎన్ని పార్ట్స్? 30 పార్ట్స్. రిలేషన్ 1000 కదా, ఇక్కడ కూడా రిలేషన్ 1000. 30 into 1000 30,000, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్.